అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరి ఒకసారి సత్యవాక్యము తెలియచేయడానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగములో క్రైస్తవుడు అనగా ఏమిటి అనే విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. క్రైస్తవుడు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. క్రైస్తవుడు అనేది బైబిల్ గ్రంథంలో ఒక 3 టైమ్స్ మాత్రమే వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో వారు కలిసి ఈ యొక్క సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతియోకయలో మొట్టమొదట శిష్యులు అపోస్తులు క్రైస్తవులు అని పిలువబడి ఉన్నారు. లేఖనము అపోస్తుల కార్యము 26వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అపోస్తుల కార్యము 26వ అధ్యాయం 27వ వచనంలో అగ్రిప్పరాజు అంటున్నాడు, అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారు, నేను ఎరుగుదును. 28వ వచనంలో అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజాలుచున్నావే అని పౌలుతో చెప్పాను. చూసారా, ఈ అగ్రిప్ప రాజు అంటున్నాడు, ఎంత సులభముగా నన్ను నువ్వు క్రైస్తవుని చేయజాలుచున్నావే, నీకు అధిక విద్య వలన పిచ్చి లేసినది, వెర్రివాణి వలె మాట్లాడుతున్నావని ఆ రాజు పౌలుతో మాట్లాడడం జరిగింది. 3వ లేఖనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించని ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. క్రైస్తవుడు అయినందుకు మొట్టమొదట బాధ అనుభవించాలంట. ఆ బాధ అనుభవించిన తర్వాత అతడు సిగ్గుపడక ఆ నామమును బట్టే దేవుణ్ణి మహిమపరచాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇంతకు క్రిస్టియన్ అనే పదానికి అర్థం ఏంటో నేను తెలియచేయాలనుకుంటున్నాను. క్రిస్టియన్ అనగా సి అనగా ఇంగ్లీష్లో కాల్డ్. We are called from the darkness into His kingdom. We are called to live the holy life. పిలువబడిన వారు అని అర్థం అండి. సి అంటే అర్థము పిలువబడిన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మీరు నీతిమంతులుగా జీవించటానికి ఉండటానికి పిలువబడిన వారు. తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మిమ్మల్ని మా సువార్త ద్వారా పిలుచుచున్నాడు. మనము పిలువబడిన వాళ్ళు క్రిస్టియన్ అంటే ఎక్కడికి పిలువబడినారంటే అంధకార సంబంధమైన చీకటిలో నుంచి, పాపములో నుంచి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యంలో నివాసము చేయటానికి పిలువబడుట. ఎందుకు పిలువబడమంటే మనము ఆ పరలోకపు పట్టణాన్ని స్వతంత్రించుకోవటానికి పిలువబడుట, జీవ కిరీటము పొందటానికి పిలువబడుట, నిత్య జీవము పొందటానికి పిలువబడుట. అందుకే క్రిస్టియన్ అనే పదంలో మొట్టమొదట అక్షరము సి అంటే కాల్డ్, హెచ్ అంటే హోలీ అని అర్థం. ఆయన అంటాడు పేతురు రాసిన పత్రికలో, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. మీరు పరిశుద్ధ జనాంగముగాను పరిశుద్ధ ప్రజలుగాను ఉండటానికి పిలువబడినటువంటి వాళ్ళు. అందుకే సి అంటే కాల్డ్ పిలువబడిన వాళ్ళు, హెచ్ అంటే హోలీ అనగా పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వాళ్ళు, ఆర్ అంటే రిజరెక్షన్ అనగా పునరుత్థానము పొందటానికి పిలువబడినావు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, నేనే మరణమును పునరుత్థానమునై ఉన్నాను. మనము ఎందుకు పిలువబడినామంటే పునరుత్థానము పొందటానికి పిలువబడినాము. అందుకే చాలామంది అక్కడ ఉన్నటువంటి 2 తెగళ్ళు కూడా, పరిసయ్యులు సద్దుకయ్యులు, పునరుత్థానము గతించిపోయినదనే వాళ్ళు ఒకరు, పునరుత్థానము గతించిపోలేదనేటువంటి ఒకరిని మనం చూస్తున్నాము. అందుకే ఆర్ అంటే రిజరెక్షన్ అని అర్థము. ఐ అంటే ఇమ్మర్స్ ఆఫ్ బ్యాప్టైజ్, నీటిలో బాప్తిసం పొందాలి. ఎవరైనా క్రైస్తవుడు కావాలంటే బాప్తిసం పొందకుండా ఏ వ్యక్తి క్రైస్తవుడు కాడు.
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ అతను దేవుని యొక్క రాజ్యములోనికి చేర్చబడను. పౌలు అంటాడు, నేను బాప్తీసము ద్వారా క్రీస్తుతో మరణించి ఉన్నాను, సమాధి చేయబడి ఉన్నాను, తిరిగి లేపబడి ఉన్నాను. అందుకే అంటే ఇమ్మర్స్ ఆఫ్ బ్యాప్టైజ్ అనగా నీటిలో బాప్తీసం పొందుట. నువ్వు ఒక వ్యక్తి బాప్తీసం పొందకుండా ఒక వ్యక్తి క్రైస్తవుడు కాలేడు. అది నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే సాల్వేషన్ అనగా రక్షణ పొందువాళ్ళు. క్రైస్ట్ జీసస్ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. ఆయన పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వీఆర్ సేవ్డ్ బై హిజ్ హోలీ బ్లడ్. మనం ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా రక్షింపబడి ఉన్నాము. అందుకే అంటే సాల్వేషన్. ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు. ఏ వ్యక్తికి రక్షణ లేకుండా పరలోకానికి చేరడు. రక్షకుడు లేకుండా ఆ రక్షకుని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటే నీకు రక్షణ లేదు. అందుకే అంటే సాల్వేషన్. తర్వాత మళ్ళా అంటే ఇమిటేట్ మీ అని అర్థం. యేసు ప్రభువారు అన్నాడు, నా గొర్రెలు నన్ను వెంబడించును. తర్వాత టీ అంటే అర్థం ఏంటంటే టాలరేట్, సహనము కలిగి ఉండుట. అందుకే క్రైస్తవుడు అనబడిన వ్యక్తికి సహనము ఉండాలి. పౌలు గారిని అనేక మార్లు కొట్టడం జరిగింది. పేతురును కొట్టి చెరసాలలో వెయ్యటము జరిగింది. అయినను వారు వ్యతిరేకించలేదు. యేసు ప్రభు వారిని రాళ్ళ మీద రాళ్ళు విసురుట కూడా జరిగింది. అయినా కూడా ప్రభువు సహనము పట్టి ఉన్నాడు. ఆయన మౌనముగా ఉన్నాడు. అందుకే క్రైస్తవుడు అనే పదంలో, క్రిస్టియన్ అనే పదంలో టీలో ప్రతి వ్యక్తికి టాలరేట్ అనగా అర్థము సహనము కలిగి ఉండుట. స్తెఫనును కొట్టేటప్పుడు రాళ్ళతోటి సహనము కలిగి ఉన్నాడు. యాకోబును చంపేటప్పుడు సహనము కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు, మేకులు కొట్టేటప్పుడు, కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఆయన సహనము కలిగి ఉన్నాడు. దానికి టీ అని అర్థము. ఆ తర్వాత అనే పదానికి అర్థము ఇమిటేట్ అనే అర్థము, అనగా వెంబడించుట. పౌలు అంటాడు, ఇమిటేట్ మీ యాజ్ ఐ ఇమిటేట్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తును వెంబడించిన ప్రకారము మీరు నన్ను వెంబడించుడి. అంటే అర్థం ఏంటంటే క్రీస్తును వెంబడించాలని అర్థము. ఇమిటేట్ అనగా ఆయన ప్రకారము నడవటము, ఆయన ప్రకారము జీవించటము. క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా పరిశుద్ధుడిగా జీవించాడో, ఎలా నీతిమంతుడిగా జీవించాడో, లేక ప్రజలకు ఎలాగూ మాదిరికరముగా ఉన్నాడో మనము అలాగూ మాదిరికరముగా జీవించటానికి అంటారు. అంటే అర్థము ఎక్నాలెడ్జ్, అంటే నిజము ఒప్పుకొనుట. ఏమి ఒప్పుకోవాలి? ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యేసు ప్రభు వారిని సిలువ వేయబడక మునుపు ఒక రాజు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, నీవు దేవుని కుమారుడివా అన్నప్పుడు మీరు అన్నట్లే, నీవు యూదుల రాజువా అన్నప్పుడు నీవు అన్నట్లే. ఆయన యేసు ప్రభువారు ఒప్పుకున్నాడు. అలాగే ప్రతి వ్యక్తి యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. అందుకే ఎక్నాలెడ్జ్ అని వ్రాయబడింది. తర్వాత అంటే అర్థము ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, టు కన్ఫెస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడని, ఆయన నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదని అంగీకరించాలి. ఇవ్వబడిన నామములో, ఈ నామములో తప్ప ఏ నామములో మనిషికి రక్షణ లేదు. ఈ భూమి మీద ఇవ్వబడిన ఒకే ఒక నామంలో రక్షణ ఉంది, అదే యేసుక్రీస్తు ప్రభువారి నామములో. అందుకే లాస్ట్లో అనేది వస్తుంది. అంతేకాకుండా ప్రతి మోకాళ్ళు ఆ నామములో వంగాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. సహోదరుడా, అందుకు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవుడు లేక క్రిస్టియన్ అనే పదానికి నువ్వు అర్థం తెలుసుకోవాలి.
క్రిస్టియన్ అంటే అది మతం కాదు. ఆ పదాల్లో నువ్వు సరిగ్గా చదివినట్లయితే, సరిగ్గా నీవు అర్థం చేసుకున్నట్లయితే క్రిస్టియన్ అనే పదములో ఎక్కడా మతం అని లేదు. అది ఒక మార్గము. పిలువబడిన వారు, పరిశుద్ధులుగా జీవించేవాళ్ళు, పునరుత్థానము పొందేటువంటి వాళ్ళు, బాప్తిసం పొందేటువంటి వాళ్ళు, తర్వాత రక్షింపబడేటువంటి వాళ్ళు, సహనము కలిగేటువంటి వాళ్ళు, క్రీస్తును వెంబడించేటువంటి వాళ్ళు, ఆయన దేవుని కుమారుడని ఒప్పుకునేటువంటి వాళ్ళు, చివరిలో మళ్ళీ ఆ నామంలో తప్ప, ఆ నామమును తప్ప ఏ నామంలో రక్షణ లేదని ఒప్పుకోవటమే దాన్నే క్రిస్టియానిటీ అని బైబిల్ గ్రంథం చెబుతుంది. సత్యవాక్యం వినండి సహోదరులారా. నన్ను అనేకులు చాలామంది బాధ పెట్టారు. ఎంతగా బాధ పెట్టారంటే నాకు మరణం వచ్చేంతగా బాధ పెట్టారు. అయినా నేను నిజంగా వారిని క్షమించుతున్నాను. డూ యు నో వాట్ ఈస్ ది గ్రేట్ థింగ్ ఇన్ ది వరల్డ్? టు ఫర్గివ్ వన్ అనదర్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఒక వ్యక్తిని క్షమించటము గొప్ప విషయము. నన్ను 3 నెలలు చంపడానికి ప్రయత్నం చేశారు. నన్ను చాలా బాధ పెట్టారు, చాలా హింస పెట్టారు, చాలా ఏడిపించారు. అయినా కూడా నేను ఎలా ప్రార్థన చేస్తున్నా అంటే మీకు చెప్పుకోవాలని కాదు, వారిని నేను క్షమించాను. దేవుడే వారికి శిక్ష ఇవ్వాలని నేను కోరుకోవట్లేదు, వారికి మారు మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు, శుభములు. ఆమేన్.